అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం నరేష్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఒకటే చర్చ. ఐబొమ్మ. ఇవాళ ఏ పేజీ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అయినా ఐబొమ్మ, ఇమ్మడి రవి గురించే చర్చ జరుగుతా ఉన్నది. మరి ప్రజలందరూ కూడా దాదాపు మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో, యూట్యూబ్‌లలో చూసుకుంటే ఇమ్మడి రవికి సానుభూతిగానే చాలామంది వీడియోలు చేసిర్రు. నెగెటివ్ కామెంట్ ఒకటి లేదు. ఎందుకు మరి ఇంత ప్రజలందరూ తన వైపు ఉండి మాట్లాడుతున్నారనేది ఒకసారి మనం ఆలోచించాలి. మరి ఈ నేపథ్యంలో సజ్జనార్ గారు కూడా ఈ అక్రమ వెబ్సైట్ చేసే వాళ్ళను ఐబొమ్మ నిర్వాహకుల్ని, చైర్మన్ కావచ్చు, నిర్వాహకుడు కావచ్చు, తనని పట్టుకుంటామన్నాడు, పట్టుకున్నాడు. ఈ ప్రజలందరి ఆదరణ చూసి సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అంటే, ఎవరైనా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి సానుభూతి పరంగా వీడియో కాల్ చేసినా, ఏదైనా చేస్తే అందరినీ చట్టరీత్యా నేరస్తులుగా భావించి కేసులు పెడతామని బెదిరించడం జరిగింది. మరి ఇమ్మడి రవికి ఇంత ప్రజాదరణ, ప్రజలలో ఇంత సానుభూతి ఎందుకు వచ్చిందనే కోణంలో ఇవాళ సజ్జనార్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరినైతే మీరు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి వాళ్ళను ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను కూడా పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారు? పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేద ప్రజలకు ఒక న్యాయమా? ఖచ్చితంగా రవి చేసింది దొంగ పనే. రవి అనేవాడు దొంగ. మరి ఇంత సానుభూతి ఎందుకు వచ్చిందనే కోణంలో మీరు ఆలోచించాలి. ఇవాళ టికెట్ల రేట్లు పెంచి ప్రజలకు వినోదం కోసం చూసే సినిమాను ప్రజలకు అందుబాటులో లేకుండా దూరం చేసింది ఈ పెద్ద నిర్మాతలు కాదా? గుప్పెడంత మంది ఉన్న నిర్మాతలు, పెద్ద హీరోలు ఎవరి చేతులకు ఈ ఇండస్ట్రీ పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నది నిజం కాదా? నిజమని ప్రజలందరూ అంటున్నారు. ఒక కమర్షియల్ సినిమా తీస్తూ ప్రజలందరికి అందుబాటులో ఉండదు. కనీసం కుటుంబం పోయి చూసే వ్యవస్థలో కూడా ఆ సినిమా ఉండదు. చిన్న చిన్న గుడ్డ పీలికలు వేసుకొని ఐటమ్ సాంగ్స్ పెట్టి విద్యార్థులను, యువతను ఉర్రూతలొగించే మాదిరిగా కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉదయం 6 గంటలకే స్పెషల్ మార్నింగ్ షోలు వేస్తూ ఒక టికెట్ కామన్ టైంలో ఒక 100, 200 ఉండే టికెట్ను మీరు ఆ రోజు 800 నుంచి రూ. 1000 ఎవరైనా అభిమాన హీరో ఉంటే బ్లాక్ మార్కెట్లో రూ. 2000 పెట్టి కొనే పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ సినీ పెద్దలు కాదా అని మీరు ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా నిజమనే చెప్పాలి. అయితే ప్రజలందరూ ఒక సినిమా రిలీజ్ కాగానే మొదటి 10 రోజులు కనుక సినిమా చూద్దాం అనుకుంటే మీరు పెట్టిన కమర్షియల్ బడ్జెట్ తోటి సినిమా చూడలేక ఒకరు చూస్తే పిల్లలు కనుక మారాన్ చేసి తప్పనిసరిగా మా అభిమాన హీరో మేము సినిమా చూస్తాం డాడీ మమ్మీ అంటే వాళ్ళని తీసుకుపోయినట్లయితే అప్పుడున్న కమర్షియల్ బడ్జెట్లో రూ. 800, రూ. 1000 పెట్టి టికెట్ కనుక తీసుకొని వినోదం కోసం చూసే సినిమాను దాదాపు రూ. 5,000, రూ. 6,000 వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమాకు పిల్లలు కనుక తీసుకెళ్తే అక్కడ ఒక కంకి అమ్ముతారు. బయట మనం కొనుక్కున్నట్టయితే ఆ కంకి రూ. 10, రూ. 15, ఎక్కువలో ఎక్కువ రూ. 20 ఉంటుంది. మరి సినిమా థియేటర్లో అదే కంకి పాప్కార్న్ కొనుక్కుంటే 150 నుంచి రూ. 200 ఛార్జ్ చేస్తారు. వాటర్ బాటిల్ రూ. 20 ఉంటే అక్కడ రూ. 150 ఛార్జ్ చేస్తారు. ఏదైనా సమోసా 10, రూ. 20, రూ. 50 వస్తే అక్కడ 200, 300 ఛార్జ్ చేస్తారు. సినిమా హాల్లో ఏదైనా తిందామంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అయితే వినోదం కోసం చూడాల్సిన సినిమాను ఇప్పుడు సామాన్య ప్రజలకు దూరం చేసింది మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ అని మనం అందరం గమనించాల్సిన విషయం. ఐబొమ్మ ఎక్కడుంటుంది? ఫ్రెండ్స్‌ని కనుక్కొని మరి ఐబొమ్మలో అయితే హెచ్‌డీ క్వాలిటీతో సినిమా చూడొచ్చట. సెర్చ్ చేసి ఐబొమ్మలో సినిమా చూడడం జరుగుతుంది. వీడు రవి అనేటోడు సినిమా రిలీజ్ అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు. అది ఏ సినిమానైనా పైరసీ చేసి ఐబొమ్మ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలందరికీ అందుబాటులో హెచ్‌డీ క్వాలిటీలో అందించగలిగిండు. ఒక్కొక్కసారి అయితే నాకు తెలవదు గానీ సినిమా రిలీజ్ కాకముందే దాన్ని పైరసీ చేసి ఐబొమ్మలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సామాన్య ప్రజలు ఐబొమ్మ రవి వైపు ఎందుకున్నారంటే అతి తక్కువ బడ్జెట్లో ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా వినోదం ఉండాలంటే పిల్లలకు చూపించాలంటే ఒక ప్లాట్ఫామ్ ఒకటే ఐబొమ్మ ఉంది. ఇవాళ మీరు పట్టుకున్నారు కావచ్చు. ఐబొమ్మ నిర్వాహకుని రవిని పట్టుకున్నారు. వీడు పోతే ఇంకొకడు వస్తాడు. మీ బొమ్మ, నా బొమ్మ ఇలాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ వస్తాయి. అది కాదు మనం చేయాల్సింది. సినీ ఇండస్ట్రీల పెద్దల్ని కూర్చునబెట్టి కొన్ని చట్టాలు చేసి సినిమా హీరోల యొక్క రెమ్యునరేషన్ కట్ ఆఫ్ చేసి సినిమా బడ్జెట్ ఇంతలోనే ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలందరూ చూసే విధంగా ఉండాలనే నిర్ణయాలు తీసుకోకపోతే ఇలాంటి పైరసీ
ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంటాయి. మీరు దొరకబట్టాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. ఇదంతా కనుమరుగు కావాలి. కుటుంబంతోటి ప్రజలందరూ సామాన్య ప్రజలు పోయి సినిమా చూడాలి అంటే దీనికంతా ఒక చట్టపరమైన నిబంధనలు, సినిమా హీరోలు, సినిమా ఇండస్ట్రీ చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించకుండా సినిమా తీయాలంటూ ఒక పద్ధతి నిర్ణీతమైన మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీయాలి. అలాగే సినిమా పెద్దలంతా కలిసి చిన్న ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న సినిమాలను కూడా రానియకుండా, ఏ ఒక్క థియేటర్ కూడా దొరకనీయకుండా వాళ్ళ పెత్తనమే చెలాయిస్తూ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబమే ఈ సంపాదనకు అలవాటు పడి వాళ్ళే మొత్తం నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం కాదా? ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. చిన్న సినిమాలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు థియేటర్ల కోసం వెతికితే దొరకనీయకుండా వీళ్ళ సినిమాలను నడిపించుకునే విధంగా కమర్షియల్ సినిమాలను ఎక్కువ ప్రోత్సహిస్తూ సినిమా మల్టీప్లెక్స్‌లని ఎక్కువ, అంటే కామన్ థియేటర్ లేకుండా చేసి మల్టీప్లెక్స్‌లు వాళ్ళే కట్టించి ప్రతి సిటీలో వాళ్ళ సినిమాలను నడిపించుకుంటూ ఇదొక పైరసీ సినిమా ఇండస్ట్రీ చేస్తున్నది. దీన్ని అందరిని అరికట్టాలి. చిన్న సినిమాలకు కూడా థియేటర్లు దొరికేలాగా చూసుకోవాలి. కొత్త డైరెక్టర్లకు, కొత్త సినిమా ప్రొడ్యూసర్లకు, కొత్త హీరోయిన్లకు కూడా అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రణాళికలు చేసి సినిమా ఇండస్ట్రీ వైపు చిన్న స్థాయి నుంచి, గ్రామాల నుంచి పోయి కూడా మనం కూడా పైకి రావచ్చు, మనం కూడా నిలబడగలుగుతామనే భరోసా కల్పించాలని సజ్జనారాయణ పేద ప్రజల వైపు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, మరొక విషయం, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ఈ డబ్బులే కాకుండా బెట్టింగ్ యాప్స్ కూడా చాలా పెద్ద సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది సినిమా హీరో, హీరోయిన్లను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్‌లో లావాదేవీలలో కోర్టు దాకా పోయిన సందర్భాలు కూడా మనం అందరం చూసినాము. ఇవన్నీ అరికట్టాలంటే సామాన్య ప్రజలకు ఈ వినోదాన్ని దగ్గర చేయాలని, చట్టపరమైన నిబంధనలు చేయాలని కోరుకుంటూ, సజ్జనార్ గారు పేద ప్రజల గురించి కూడా ఆలోచించాలని మా వైపు నుంచి ఇదొక చిన్న విన్నపం.